ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కుండపోత వానలు కురుస్తున్నాయి. రాత్రి నుంచి కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షంతో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. రహదారులు నీట మునిగాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఏలూరు కలెక్టరేట్తో పాటు రెవెన్యూ సబ్ డివిజన్లలోనూ ప్రత్యేక కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. మరోవైపు జిల్లాలోని అన్ని పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. దీనిపై మరింత సమాచారం ఏలూరు నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. పశ్చిమ గోదావరి జిల్లాలో రాత్రి నుండి కురుస్తున్నటువంటి ఎడతెరిపి లేని వర్షంతో వాగులు వంకలు పొంగి పొరలటమే కాకుండా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా జలమయమయ్యాయి. నగరాలు పట్టణాలు అన్నట్లో అంతా కూడా రోడ్లపైన వర్షపు నీరు చేరి మొత్తం రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి. మనం చూడొచ్చు. మనం ప్రస్తుతం ఏలూరు పట్టణంలో ఉన్నాము. ఏలూరు పట్టణంలోని పవర్పేట రైల్వే స్టేషన్ వద్ద పరిసర ప్రాంతాల్లో మొత్తం అంతా కూడా రోడ్లన్నీ కూడా పూర్తిగా జలమయమయ్యాయి. జనజీవనానికి పూర్తి స్థాయిలో ఇబ్బందులు కలుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఏ రోడ్డు చూసినా మొత్తం అన్ని రోడ్లన్నీ కూడా ఏలూరు నగరంలోని లోతట్టు ప్రాంతాల్లో ఉన్న రోడ్లన్నీ కూడా పూర్తిగా జలమయమయ్యాయి. ప్రభుత్వ ఆసుపత్రి వద్ద పూర్తిగా వర్షపు నీరు నిండిపోయింది. ప్రభుత్వ కార్యాలయాల్లోకి వర్షపు నీరు చేరుకున్న సందర్భం అయితే కూడా ఉంది. జిల్లా పరిషత్ కార్యాలయం దగ్గర నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు, అలాగే జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయము, అలాగే రిజిస్ట్రార్ కార్యాలయం పరిసర ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా జలమయమయ్యాయి. ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకోవాలంటేనే రోగులంతా కూడా వర్షపు నీటిలో నడుచుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితులు అయితే కూడా ఏర్పడుతున్నాయి. ఎక్కడ చూసినా ఉదయం నుంచి కూడా రోజువారీ కార్యకలాపాలకు సైతం అంతా కూడా ఇబ్బందులు ఏర్పడుతున్న సందర్భం అయితే కూడా ఉంది. మొత్తానికి రోడ్లన్నీ కూడా పూర్తి స్థాయిలో జలమయం అవడానికి కారణం డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడమేనని చెప్పి స్థానికంగా ఉన్నటువంటి ప్రజలైతే కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే సందర్భంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా దాదాపు పాలకొల్లు, నరసాపురంలో 19 సెంటీమీటర్ల వర్షపాతం అయితే కూడా రాత్రి నుండి కూడా ఇప్పటి వరకు కూడా నమోదైంది. జిల్లా వ్యాప్తంగా యావరేజ్న 9 సెంటీమీటర్ల వర్షపాతం అయితే కూడా పశ్చిమ గోదావరి జిల్లాలో నమోదైంది. ఇదే సందర్భంలో ఏలూరు జిల్లాలో కూడా 7 సెంటీమీటర్లు యావరేజ్న వర్షపాతం నమోదైంది. కలిదిండి, కైకలూరు, అలాగే ముదినేపల్లి ప్రాంతాల్లో దాదాపు 17 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు కూడా అధికారులు చెప్పడం జరిగింది. ఇదే సందర్భంలో లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండడంతో పాటు అలాగే వాగులు వంకలు ప్రవహిస్తున్న ప్రాంతాల్లో కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా జిల్లా అధికారులు అయితే కూడా సూచిస్తున్న సందర్భం. మరోవైపు భారీ వర్షాల కారణంగా అటు పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు జిల్లాకు సంబంధించి కూడా అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకైతే కూడా విద్యాశాఖ అధికారులు సెలవు ప్రకటించిన సందర్భం అయితే కూడా ఉంది. మరోవైపు వర్షాలు పెద్ద ఎత్తున కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండడంతో పాటు అలా ఇబ్బంది లేకోకుండా పోలీసులు అలాగే రెవెన్యూ అధికారులు ప్రత్యేకంగా నిఘా అయితే కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాగులు వంకలు ప్రవహిస్తున్న సందర్భంలో ప్రత్యేక నిఘానైతే కూడా ఏర్పాటు చేశారు. ప్రత్యేక తనిఖీలు అయితే కూడా చేస్తున్న సందర్భం అయితే కూడా ఉంది. ఎవరు కూడా వాగులు వంకలు దాటవద్దని చెప్పి కూడా హెచ్చరిస్తున్న సందర్భం అయితే కూడా ఉంది. ఇదే సందర్భంలో ప్రత్యేకంగా ఏలూరు కలెక్టరేట్లను అలాగే ఆర్డీఓ కార్యాలయాలను కూడా ప్రత్యేక కంట్రోల్ రూమ్ను కూడా అధికారులు కూడా ఏర్పాటు చేసిన సందర్భం అయితే కూడా ఉంది. ఇది మొత్తానికి ఏలూరు జిల్లా అంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కురుస్తున్నటువంటి వర్షాలతో ప్రజలు పడుతున్న ఇబ్బందులపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి అయితే కూడా సారించడం జరిగింది. మరోవైపు ఇంకా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించే విధంగా అధికారులు చర్యలు అయితే కూడా చేపడుతున్న పరిస్థితి కూడా ఉంది. ఇదే విధంగా ఇంకా ఈరోజు కూడా వర్షం కొనసాగితే లోతట్టు ప్రాంత ప్రజలు మరింత ప్రాంతాలన్నీ కూడా జలమయ్యే అవకాశం ఉందని చెప్పి కూడా ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్న సందర్భం అయితే కూడా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో నెలకొని ఉంది. విడుదల ప్రసాద్తో శ్రీనివాస్, ఎన్టీవీ, ఏలూరు నుండి.